11వ పిఆర్సీ గడువు ముగిసిపోయి 2023 జూన్ నాటికి పూర్తయిపోతే 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు వరకు 37వ నెల జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఈ రోజు వరకు కనీసం ఈ ప్రభుత్వాలు పిఆర్సీ కమిటీ వేసింది లేదు, ఐఆర్ వేసింది లేదు. ఎప్పుడు పిఆర్సీని అమలు చేస్తాయని ఈ రోజు దాంట్లో తర్వాత ఖండిస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా ఫ్యాక్టో చైర్మన్ మిత్రులు సంగమేశ్వర రెడ్డి గారు, అలాగే సెక్రటరీ జనరల్ రాళ్లపల్లి అబ్దుల్లా గారు, మరియు జిల్లా ఫ్యాక్టో కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఈ పోరాట కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి జిల్లా ఎన్జిఓ అధ్యక్షులు మరియు జేఏ చైర్మన్ శ్రీనివాసులు గారు, అలాగే పెన్షన్స్ అసోసియేషన్ నాయకులు నాగముండెడ్డి సార్ గారు, మరియు ఇక్కడికి హాజరైనటువంటి రాష్ట్ర ఫ్యాక్టో కార్యవర్గ సభ్యులు ఇక్బాల్ గారు, మిగిలినటువంటి ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయులైనటువంటి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు ఇంత ఎండలో కూడా మనం ఇక్కడ స్కూల్లో ఉండి పాఠాలు బోధించాల్సినటువంటి పరిస్థితిలో ఈ రోజు ఇక్కడ ఉద్యమంలో పాల్గొనేటటువంటి పరిస్థితి కల్పించడము ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనము. మరి ప్రభుత్వము తన యొక్క మొండి ఉన్నాయో ఆ హామీలను అమలు చేసేంత వరకు మన ఉద్యమాన్ని విడనాడకూడదని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. మరి ఈ రోజు మనం ఇక్కడ కూర్చోవడానికి ప్రధానమైనటువంటి కారణము ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలకు ముందు మనకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చే ముందేమో ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల యొక్క సమస్యలన్నీ మా మదిలో ఉన్నాయి, వాటన్నింటినీ కూడా అధికారంలోకి వస్తానే మేము పరిష్కరిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలుగా మర్చిపోయారా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఎస్టీవీ ప్రొజెక్టివ్ రీజనల్ కన్వీనర్ సలీం మాట్లాడుతున్నా. నేను ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధ్యాయులు ఉద్యోగస్తులే బలిపశువులు అవుతున్నారు. ఏ ప్రభుత్వంలో కూడా పిఆర్సీ వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు కాలపరిమితి అయిపోయినా కూడా ఇప్పటికీ పిఆర్సీ లేదు. ఆర్థికపరమైన అంశాలలో ప్రతి ఉద్యోగి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆశించిన ఉద్యోగస్తులకు నిరాశ మిగిలింది. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రభుత్వము ఎటువంటి ఆర్థికపరమైన భరోసా ఇవ్వలేకపోయింది. కాబట్టి ఈరోజు ర్యాలీలు ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసము 3 సంవత్సరాలు దగ్గర అవుతున్న గవర్నమెంట్ వచ్చి పిఆర్సీకి ఒక కమిటీ చైర్మన్ కూడా నియమించలేకపోవడము, ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు ఎప్పుడూ చూడని దుర్మార్గమైన చర్య ఇది. ఐఆర్ ఇవ్వలేదు, డిఎల్ ఇవ్వలేదు. గత ప్రభుత్వము ఎలక్షన్ టైంలో ఇస్తాదనుకుంటే అప్పుడు ఇవ్వలేదు. తర్వాత ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికి నెరవేరలేకపోయినాయి. ఈ హామీలు నెరవేర్చాలని మనము ఎంత పోరాడుతున్నా కూడా కనీస స్పందన లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనము ఉపాధ్యాయులు పాఠశాలలు పోగొట్టుకొని సెలవులు పెట్టుకొని ఇలాంటి ధర్నాలు చేయడము చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కావలసిన ఆర్థికపరమైన అంశాలను ముందుగా ఐఆర్ ప్రకటించడం, పిఆర్సీ కమిటీకి చైర్మన్ ఇవ్వడం, డిఏలు పెండింగ్ డిఏలను త్వరగా భర్తీ పెండింగ్ డిఏలను త్వరగా ఇవ్వాలని ఈ యొక్క ఫ్యాక్టో ధర్నా ఇప్పటితో ముగియదని అందరినీ కలుపుకొని జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన మరో బీఆర్టీఎస్ ఉద్యమము జరగకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని, అలాంటి ఉద్యమమే జరిగితే గత ప్రభుత్వానికి ఏ రకమైన చర్య జరిగిందో ఈ ప్రభుత్వానికి కూడా అలాగే జరగబోతోందని, ప్రభుత్వం త్వరగా స్పందించాలని, ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకముందే ఇప్పుడే చాలా సమయం అయింది కాబట్టి వ్యతిరేకత రాకముందే స్పందించాలని ఫ్యాక్టో తరపున కోరుతున్నాము. సలీం.